డైట్ ఫర్ ఆర్థరైటిస్ అంటే ఏ డైట్ తీసుకుంటే మన కీళ్ళ అరుగుదలని నివారించగలం అండ్ ఇంకా పెరగకుండా చూసుకోగలం అనేది చూద్దాం. అసలు ఈ ఆర్థరైటిస్ నివారణకి అంటే కీళ్ళ అరుగుదల నివారించడానికి ఒక మ్యాజిక్ ఫుడ్ ప్రోటోకాల్ అంటూ ఏముండదు. కాకపోతే మనం రొటీన్గా తీసుకునే ఫుడ్లోనే కొన్ని ఐటమ్స్లో కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. ఆ కెమికల్ సబ్స్టెన్సెస్ వల్ల మనం మన కీళ్ళని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆ కెమికల్ సబ్స్టెన్సెస్లో అలాంటివి 2 రకాల కెమికల్ సబ్స్టెన్సెస్ మనకి బాగా ఉపయోగపడతాయి. అవి ఏంటంటే ఫస్ట్ది సల్ఫారాఫోన్ కాంపౌండ్స్ అంటాం. ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయంటే మన కీళ్లలో అంటే ముఖ్యంగా మోకాలు అవనివ్వండి లేదా తొంటి అవనివ్వండి ఇందులో గుజ్జు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. ఆబ్వియస్లీ మన జాయింట్లో ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే గుజ్జు పదార్థం కనుక ఎక్కువ ఉంటే అవి ఎక్కువ కాలం మనకి స్మూత్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సల్ఫారాఫోన్ అనే కెమికల్ సబ్స్టెన్స్ అనేది దీనికి చాలా ఉపయోగపడుతుంది. సెకండ్ది యాంటీ ఆక్సిడెంట్స్. అంటే రొటీన్గా మనం రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు కానీ మన కీళ్లలో చిన్న అరుగుదల స్పెక్స్ లాగా వస్తాయి. అంటే చిన్న ఫోకల్ పాయింట్స్లో డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి చిన్నవి. అవి చాలా మైన్యూట్వి, మనం గుర్తించడం అనేది కూడా చాలా కష్టం. ఇవి ఎప్పటికప్పుడు అవి హీల్ అయిపోతూ ఉండాలి. దాన్ని రీమోడలింగ్ ప్రాసెస్ అంటారు. ఆ హీల్ అయిపోవటానికి ఉపయోగపడేవే ఈ యాంటీ ఆక్సిడెంట్ అనే కెమికల్ సబ్స్టెన్సెస్. సో ఈ మనం తీసుకునే డైట్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎంత ఎక్కువ ఉంటే మన కీళ్ళు అంత ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఆహారాన్ని మనం విభజిస్తే కనుక ఫస్ట్ వచ్చేది పిండి పదార్థాలు అంటే సిరీల్స్. ఈ సిరీల్స్లో మ్యాక్సిమం మనం బ్రౌన్ రైస్ అండ్ ఓట్స్ ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకుంటే ఇండైరెక్ట్గా మనం బరువు తగ్గుతాము. అండ్ మనం బరువు తగ్గితే మన కీళ్ళ మీద కూడా 5 ఇంతలు స్ట్రెస్ తగ్గటం వల్ల ఆ కీళ్ళు ఆరోగ్యంగా అనేవి ఉండటం జరుగుతుంది. సెకండ్ మేజర్ కాంపోనెంట్ వెజిటబుల్స్ అంటే కూరగాయలు. ఈ కూరగాయల్లో బ్రోకోలీ అండ్ క్యాబేజ్. ఈ బ్రోకోలీ అండ్ క్యాబేజ్లో మనం ఇందాక అనుకున్నట్టు ఆ సల్ఫారాఫోన్ కాంపౌండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి ఇండైరెక్ట్గా మన కీళ్ళలో గుజ్జుని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. సో వెజిటబుల్స్లో ముఖ్యంగా బ్రోకోలీ అండ్ క్యాబేజ్ తీసుకున్న వాళ్ళకి ఆర్థరైటిస్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్లో ముఖ్యంగా ఈ స్ట్రాబెర్రీ అండ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే జాంకాయ, తర్వాత నిమ్మ, నారింజ, కమలాపండు ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటే ఈ స్ట్రాబెర్రీ అండ్ విటమిన్ సి ఉన్న ఫుడ్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన మోకాళ్ళలో కానీ కీళ్ళలో కానీ రోజు జరిగే డ్యామేజెస్ అంటే మైక్రో డ్యామేజెస్ అంటే ఆ చిన్న పార్ట్స్ ఆఫ్ అరుగుదలని మళ్ళీ ఈజీగా రిపేర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్రూట్స్లో మెయిన్లీ స్ట్రాబెర్రీ అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి. ఈ ఫోర్త్ కాంపోనెంట్ వచ్చేటప్పటికి మన ఫుడ్లో మనం ముఖ్యంగా వాడేది ఈ స్పైసెస్ అండ్ కాండిమెంట్స్. అంటే ఇందులో అల్లం, వెల్లుల్లి, తర్వాత పసుపు. ఈ మూడిటి వల్ల మన ఫుడ్లో సరైన మోతాదులో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి దొరుకుతాయి మనకి. వీటి వల్ల మన కీళ్ళు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది.